సో నిత్య పూజ విధానము ఇప్పుడు మీలో చాలామంది భక్తులు ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. అయితే వేద పద్ధతిలో కొంతమంది ఋషులు మహర్షులు ఎలా చేసుకుంటారు అనేది కొంత శ్రీ విద్య సాధన వల్ల కొంత గ్రహించడం జరిగిందనమాట. కాబట్టి మనం జప సాధనలో కూడా మనం వెళ్తుంటాం కదా, జప సాధన క్లాసెస్లో వాళ్ళు 1/2 అవర్ జపం చేయమంటారు, తర్వాత 1/2 అవర్ భజన్స్ ఉంటాయి, 1/2 అవర్ వేరే ఎవరైనా స్వామీజీ వచ్చి మనకు ఏదైనా బోధిస్తారు సత్సంగం లాగా, తర్వాత 1/2 అవర్ మెడిటేషన్ అలా ఉంటుంది కదా. అట్లా మనం ఒక పద్ధతి అనేది పెట్టుకోవాలన్నమాట. ఇంట్లో అయినా సరే ఒక 1 అవర్ మీకు అనుకూలంగా ఉంటుంది నిత్య పూజకి అనుకుంటే, లేదా 1/2 అవర్ దాంట్లోనే ఈ మొత్తం స్టెప్స్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో ఫస్ట్ ఏం చేయాలి, మీరు ఒకవేళ ఇప్పుడు పూజా మందిరంలో కూర్చుంటే కనుక ఇది ప్రాక్టికల్గా చేయండి. ఏం చేయాలి ఫస్ట్ అంటే, మీ ఇష్టదేవత ఫోటో కానీ విగ్రహం కానీ ఉంటుంది కదా ఇంట్లో. ఇప్పుడు నేను అనుకో అమ్మవారిని ఎక్కువగా, రామకృష్ణుల వారిని ఎక్కువగా పూజిస్తాను కాబట్టి అమ్మవారి పట్టం ఎదురుగా కూర్చున్నాను నేను. ఇప్పుడు ఇక్కడ ధూపం వెలిగించబడింది, ఆ స్మెల్ అలా వస్తుంది, ప్రశాంతంగా ఉందన్నమాట. ప్లస్ ఇక్కడ ఒక చిన్న ఆసనం కూడా వేసుకున్నాం మనము. ఎందుకు వేసుకున్నాము ఆసనము అంటే, అక్కడ భగవంతుడు వచ్చి కూర్చొని వింటున్నాడు అనే ఉద్దేశంతో మనం నమ్మి అక్కడ ఒక చిన్న ఆసనం పక్కన మనం ఇప్పుడు రామాయణం పారాయణం అప్పుడు చెప్తున్నాం కదా, మీరు హనుమంతుడు వచ్చి కూర్చుంటాడమ్మా రామాయణం ఎక్కడ పారాయణం చేస్తే అక్కడ ఒక చిన్న పీటలాగో లేకపోతే ఒక చిన్న ఆసనం వేసుకోండి అని. అట్లా మనం సత్సంగం వినేటప్పుడు కూడా ప్రశాంతంగా అలా దేవుడి గదిలో కూర్చొని, ఇప్పుడు మీరు మామూలుగా ఏం చెప్తారు, ఒక 5 మినిట్స్ మీ ఇష్టదేవత ఫోటో వంక లేకపోతే విగ్రహం వంక అలా చూస్తూ ఉండాలన్నమాట. అలా మీ దగ్గర పట్టం మీరు దేవుడి గదిలో కూర్చోలేదు అనుకుంటే మీరు ఊహించుకొని ప్రయత్నం చేయండి. ఒక 2 నిమిషాలు నేను చెప్పటం ఆపేస్తాను, మీరు ఆ అనుభూతి ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. మ్యూట్ పెట్టుకోండి అమ్మా, ప్రాక్టికల్గా చేయిస్తున్నాం, మ్యూట్ పెట్టుకోండి. కొత్తగా ఎవరో వచ్చారు, మ్యూట్ పెట్టుకోండి, లేకపోతే రెడ్ బటన్ నొక్కేసి వెళ్ళిపోండి. సో మీ ఇష్టదేవత మీ ముందు వచ్చి కూర్చొని ఉంది. అక్కడ కూర్చొని ఉంటే మీరు ఎలా వాళ్ళతో ఎలా సంభాషణ చేస్తారు అదంతా అమ్మ, మీరు ఎవరిని పూజిస్తున్నారో వాళ్ళ యొక్క, ఇప్పుడు నేను అమ్మవారి ముందు కూర్చున్నాను అనుకోండి, అమ్మవారి కోసమే చెప్తున్నాను, అమ్మవారు అక్కడ వింటున్నారు, మీరందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ అమ్మవారి స్వరూపం అనుకొని నేను చెప్పాలన్నమాట. మీరు వినేవాళ్ళు అమ్మవారే మాకు అక్కడి నుంచి చెప్తున్నారు అనే ఒక నమ్మకంతో వినాలన్నమాట. అప్పుడు మనకు ఆ విద్య అనేది మైండ్కి ఎక్కుతుంది, లేకపోతే మనం అశ్రద్ధగా ఉంటామన్నమాట. సో కాబట్టి ఆధ్యాత్మిక విద్య మనకు తలకెక్కించుకోవటం ఈ కలియుగంలో అంత ఈజీ కాదు. కాబట్టి రెగ్యులారిటీ, సాధనలో రెగ్యులారిటీ ఉండాలి, సాధనలో మనకు సమస్యలు రాకూడదు, అన్నీ ఆరోగ్యం సహకరించాలి. అన్నీ అంటే మీరు ప్రశాంతంగా అట్లా కొంచెంసేపు ఫోటో చూసుకుంటూ కూర్చోండి. ఈరోజు స్టెప్స్ చెప్పేస్తాను, నెక్స్ట్ వీక్ మీతో ప్రాక్టికల్గా చేయిస్తాను, అప్పుడు అన్నీ రెడీగా ఉంచుకోండి, అప్పుడు సరిపోతుంది. సో కాబట్టి ఏం చెప్తున్నారు, ఫస్ట్ ఒక 5 మినిట్స్ మనము దేవత, మన ఇష్టదేవత యొక్క విగ్రహం కానీ ఫోటో కానీ చూస్తూ వాళ్ళ గుణాల గురించి ఆలోచించాలన్నమాట. వాళ్ళు ఎటువంటి వారు, ఇప్పుడు అమ్మవారు అనుకోండి, అమ్మవారి గుణాలన్నీ కూడా లలితా సహస్రనామాల్లో దొరుకుతాయి మనకి. అమ్మ ఎటువంటిది, అమ్మ ఎంత ప్రేమ కలది, అమ్మకి అసలు కోపం అనేది వస్తుందా, అమ్మ ఎప్పుడు శాంతంగా ఎలా ఉంటుంది, అమ్మ ఎప్పుడు సంతోషంగా ఎలా ఉంటుంది, అలా ప్రతి దానికి వివరణ ఉంటుంది లలితా సహస్రనామాల్లో. అట్లా మీరు రామకృష్ణుల వారి భక్తులు అనుకోండి, రామకృష్ణుల ఫోటో చూసుకుంటూ ఆయన ఎలా అమ్మవారితో కనెక్ట్ అయ్యారు, ఆయన ఎలా వివేకానంద స్వామిని తయారు చేశారు, ఆయన ఎలా ప్రపంచానికి ఒక మార్గాన్ని చూపించారు, అన్ని మతాల యొక్క సారము ఒక్కటే అని ఎలా తెలుసుకున్నారు, ఇలా ఒక్కొక్కటి ఆలోచిస్తూ ఒక్క 5 మినిట్స్ మీరు ఇష్టదేవత యొక్క ఫోటోని చూస్తూ గడపండి. చాలా అద్భుతంగా ఉంటుంది. సో నిత్య పూజ చేసే కంటే ముందు స్టెప్స్ అనమాట. ఫస్ట్ మ్యూజిక్ ప్లే చేసాం కదా, లేట్గా వచ్చిన వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్లో మ్యూజిక్ ప్లే చేసుకోవాలి. మీరు దేవుడి గదిలోకి వెళ్ళంగానే కాసేపు అది ఆ మ్యూజిక్ కూడా నేను పెట్టాను, మీకు ఆడియో పెట్టాను, మీకు నచ్చిన మ్యూజిక్ అయినా ప్లే చేసుకోండి. సో అట్లా కాసేపు అలా మ్యూజిక్ ప్లే చేసుకొని అది ప్రశాంతం అయిపోవాలి మీ మైండ్. పూజ గదిలోకి వచ్చారు అంటే మేమైతే ఇలా నిష్ఠాశ్రమం అని రాసుకోమన్నారనమాట మాకు స్వామీజీ వాళ్ళు శ్రీ విద్యలో. మా ఇంట్లో రాసి పెట్టాము ఆ గదికి నిష్ఠాశ్రమము. మాకు ఫస్ట్ చెప్పినప్పుడు నవ్వు వచ్చేది, ఇదేంటి మనం ఆశ్రమం అని రాసి పెట్టుకోవాలా ఇంట్లో పూజ గదికి అని అనిపించి నేను ఒక 1 ఇయర్ రాసుకోలేదు. నాకు నిష్ఠ వచ్చిన తర్వాత నిజంగా ఒకరోజు రాసి ఫోటో పెట్టాను, స్వామివారికి చాలా సంతోషపడ్డారు. అది కూడా నేను పేపర్ మీద రాసి అతికిద్దామనే ఐడియా ఉంటే అమ్మవారి ఐడియాని వేరేగా మార్చి గంధంతో రాసి దానికి బొట్లు పెట్టాను అనమాట, కుంకుమ బొట్లు. అది ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే లోపల గదిలోకి అంటే అందరికీ అవకాశం ఉండకపోవచ్చు,
ఎవరెవరి ఇష్టం వాళ్ళు. ఇప్పుడు రామకృష్ణుల వారి ఇష్టం అనుకోండి, పంచవటి అని రాసుకోండి ప్రశాంతంగా. ఒక గదికి మీరు పూజ చేసుకునే గదికి పంచవటి అని రాసుకున్నారనుకోండి, ఇంకా పంచవటిలోకి వచ్చామంటే ఆ పూజా గదిలో మనము ప్రాపంచిక విషయాలు ఎవరైనా వచ్చి మాట్లాడకూడదు అనమాట. ఎవరైనా ఇప్పుడు బంధువులో లేకపోతే ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినా ఆ గదిలో కూర్చోబెట్టి మాట్లాడకండి, ఆ గదిలో నిద్రించకూడదు. అంటే బాగా సాధన చేయాలి అనుకునే వాళ్ళకి ఇవన్నీ టిప్స్ అనమాట. అదేంటండి మాకు వీలు కాదు అనే వాళ్ళకి కాదు, వీలైనంత వరకు చేయండి అని చెప్తున్నాము. బాగా సాధన చేయాలనుకునే వాళ్ళకి ఇవన్నీ టిప్స్ అనమాట. తర్వాత సో మనం ఫస్ట్ 5 minutes మ్యూజిక్ వింటాము. తర్వాత ఫోటో లేదా విగ్రహం చూస్తూ సంభాషణ చేస్తాం కాసేపు. సాన్నిహిత్యాన్ని డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు ఇక్కడ వాళ్ళు, ఇప్పుడు క్రాంతి వీళ్ళందరూ, రమేష్ గారు వీళ్ళందరూ నాకు మెసేజ్ చేస్తుంటారు, రామకృష్ణ అబ్బాయి వీళ్ళందరూ, అరుణ గారు వీళ్ళందరితో మాట్లాడాను కదా. కొంత నాకు అలవాటు. ఇప్పుడు రాధిక ముందు నుంచి ఉంది అమ్మాయి, వాసంతి గారు ముందు నుంచి ఉన్నారు. ఇప్పుడు మీరు కొత్తగా వచ్చిన వాళ్ళు నాకు ఎవరో తెలియదు కదా, మీరు పరిచయం చేసుకుంటూ, పరిచయం అంటే మనము ఫోన్ చేసి ఓ మీరేంటి మేమేంటి మాట్లాడుకోనక్కర్లేదు మనం భక్తులు. అదంతా టైం వేస్ట్ మనకు. వాళ్ళు ఏం ప్రొఫెషన్ అదంతా మనకు అనవసరం. మీరు సాధన ఇలా చేస్తున్నారు, మీరు ఆడియోస్ విన్నారా లేదా, ఏదైనా డౌట్ వచ్చిందా, లేక ఇంకా మీరు ఎక్కడైనా వేరే సత్సంగాలు వింటుంటే మీరు ఏదైనా నేర్చుకున్నారా, దాన్ని షేర్ చేసుకుంటే చాలా. అంతే, అదే మన పరిచయం. అంతే, భగవంతుని ద్వారా పరిచయం చేసుకోవాలి ప్రతి మనిషిని. అంతేగాని వాళ్ళ ఇంట్లో ఏం సమస్యలు ఉంటే వినాలి, తప్పులేదు. నువ్వు కౌన్సిలింగ్ చేయగలిగితే విను, అంతవరకే. లేకపోతే నీకు అదంతా టైం వేస్ట్. మళ్ళీ నువ్వు అదంతా ఎరేస్ చేయాలి కదా. వాళ్ళు చెప్పిన కబుర్లన్నీ నువ్వు మళ్ళీ ఎరేస్ చేయాలి. ఎలా ఎరేస్ చేయాలి? నువ్వు జపం చేయాలి, మెడిటేషన్ చేయాలి. మనకి ఇంక అంత టైం లేదు కదా. కాబట్టి ఎవరితో అయినా, గ్రూప్లలో ఉండే వాళ్ళతో అయినా ఎవరితో అయినా సంబంధం ఎలా పెట్టుకోవాలంటే మధ్యలో భగవంతుడిని పెట్టుకోవాలి. అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. నాకు ఇప్పుడు ఎవరైనా మా బంధువులు ఉన్నారు, ఇక్కడ బంధువులు కూడా వస్తున్నారు మా క్లాస్కి. వాళ్ళు ఎవరైనా ఫోన్ చేసినా కేవలం ఏదైనా డౌట్ ఉంటే, అంటే ఏంటండి మీరు బంధువులతో మాట్లాడరు అంటే, ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఏదైనా అవసరం ఉన్నప్పుడు మాట్లాడతాను, అంతవరకు. ఖాళీగా కబుర్లు చెప్పే ఉద్దేశ్యం లేదు అని వాళ్ళకి అర్థమైపోతుంది. మనం ప్రవర్తించే విధానాన్ని బట్టి వీళ్ళు ఖాళీగా కబుర్లు చెప్పడానికి వీళ్ళు లేరు, వీళ్ళు ఫోను దానికోసం లేదు అని తెలుసుకోవాలి. ముఖ్యంగా మనం ఆ ఇంప్రెషన్ ఇవ్వగలగాలి పబ్లిక్కి. అప్పుడు మనల్ని అనవసరంగా ఎవరు కూడా మన డిస్టర్బెన్స్ చేయకుండా ఉంటారు. అంటే ఇంత తీవ్రమైన సాధన అవసరమా అంటే అవసరమే. ఎందుకంటే ఎన్నో గంటలు సాధన కనీసం రోజుకి ఒక 10-16 గంటలు చేయగలిగితే కానీ మనకి ఎంతో కొంత ఒక్క లైన్ని మనం అర్థం చేసుకోగలుగుతాము. ఆ ఒక్క లైన్ని మనం జీవితంలో అనుష్ఠానం చేయగలుగుతాం అనమాట. కాబట్టి మనకున్న టైం చాలా తక్కువ. అందరికీ ఒక 1 hour కూడా అవైలబుల్గా లేదు కదా నిత్య పూజకి. మరి అలాంటప్పుడు మిగతా డేని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలనేది మనం ఆలోచించుకోవాలన్నమాట. మిగతా డేలో మనం ఎలా ప్రవర్తన చేయాలి. సోషల్ మీడియా ఎక్కువ వాడకుండా, ఫోన్ ఎక్కువ వాడకుండా, నిదానంగా ఫోన్ని ఒక ల్యాండ్ లైన్ లాగా వాడేలాగా వచ్చేస్తాం అనమాట మనం. నా ఫోన్ ఎప్పుడు అంతే, నాకు ల్యాండ్లైన్ ఎక్కడో ఉంటుంది. నేను సాధారణ రూమ్లో ఉన్నప్పుడు నా ఫోన్ నా దగ్గర ఉండదన్నమాట. అది ఎక్కడో వేరే రూమ్లో ఉంటుంది. ఏంటండి మరి మీకు ఇంపార్టెంట్ రావా ఏదన్నా అంటే తర్వాత చూసుకో, ఒక టైం పెట్టుకో. నేను 12 to 2 నేను అవైలబుల్గా ఉంటానమ్మా ఎవరికైనా అని చెప్తాను, డివోటీస్కైనా కూడా. ఆ టైంలో మాత్రమే మెసేజ్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఫస్ట్ నాకు వాయిస్ రికార్డ్ పంపించండి, నేను వింటాను. దాని తర్వాత మీకు ఆన్సర్ చేస్తాను. నేను నా ఆన్సర్ కూడా వాయిస్ రికార్డులో పంపిస్తాను. ఎందుకంటే ఇద్దరికి టైం సేవింగ్ అనమాట. ఇట్లా ఉంటుంది సాధన. కొంతమంది ఏంటి డౌట్ అడుగుతారు కానీ పాపం మళ్ళీ వాళ్ళు అది వినను కూడా వినరు. అంటే వాళ్ళ శ్రద్ధ అంతే ఉంది, వాళ్ళ మీద భగవంతుని అనుగ్రహం కూడా అంతే ఉంది అనుకోవాలి. ఇప్పుడు గ్రూప్లో అన్ని పోస్ట్ చేస్తున్నాం, ఆడియోస్ ఎంతమంది వింటున్నారు? కొంతమందే వింటున్నారు. కాబట్టి శ్రద్ధ ముఖ్యము, భగవంతుని యొక్క అనుగ్రహం ముఖ్యము. సో అట్లా నెక్స్ట్ స్టెప్ ఏంటిది అంటే, మనకు భగవంతుని తెలుసుకోవాలి అనేటువంటి ఉత్సాహము, కోరిక, వ్యాకులత ఏదైనా అనుకోండి, అది ఎంత స్థాయిలో ఉంది అని మనల్ని మనం భగవంతుని ముందు కూర్చొని ప్రశ్న చేసుకోవాలి. కళ్ళు మూసుకొని కాసేపు మిమ్మల్ని మీరు ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలన్నమాట. అది మీరు పర్సెంటేజ్ ఏదో ఒకటి తట్టుతుంది కదా. మీకు 50% మనసు ఉందా అంటే, మీరు ఇప్పుడు కొంతమంది ఏమంటారు, ఇప్పుడు మొన్న నేను ఏదో 90 days చేయాలమ్మా, ఇలా మంత్రం ఏదైనా సాధన చేయాలంటే అంటే, అమ్మో 90 days నాకు వద్దు, నాకు 11 days అయితే ఇవ్వండి, 21 days అయితే ఇవ్వండి అంటారు. అంత 11 daysలో 21 daysలో అనుగ్రహం వచ్చేస్తుందా భగవంతుని దగ్గర నుంచి చెప్పండి. కాబట్టి మనకు సాధన చేయాలి అనేటువంటి తీవ్రత ఎంత ఉంది, భగవంతుని తెలుసుకోవాలి అనే తీవ్రత ఎంత ఉంది. నీకు ఒకవేళ జాబ్ ఉండొచ్చు, లేకపోతే ఇంట్లో ఇబ్బందులు ఉండొచ్చు, నీకు ఫస్ట్ నీకు సంకల్పం ఉందా లేదా, నీకు ఇష్టం ఉందా లేదా అటువంటి విషయాలు వినడానికి కానీ, అటువంటి వాళ్ళతో ఎంగేజ్ అవ్వడానికి కానీ, అటువంటి దానికి టైం కేటాయించాలని నీ మనసుకు అనిపిస్తుందా లేదా.
లేదా నువ్వు ఊరికే ఏదో అన్ని గ్రూపుల్లో ఉంటున్నావా అనేది మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకొని ఆ ఏ పర్సెంటేజ్ వస్తుందో అది ప్రతిరోజు పుస్తకం పెట్టి డేట్ వేసి ఈరోజు మీకు నాకు 50% అనిపించింది, అబ్బా 50% ఉంది, మీది మీకు తెలుస్తుంది, నాకేం చెప్పనవసరం లేదు, అంతే కదా, పక్క వాళ్ళకి ఎవరికి చెప్పనవసరం లేదు, మీది మీకు అంచనా వస్తుంది కదా. కాబట్టి ఆ పర్సెంటేజ్ని మీరు అక్కడ రాసుకోండి. రోజు రోజుకి ఆ పర్సెంటేజ్ పెరగాలన్నమాట అది. సో కాబట్టి మనము అలా ఒక 5 minutes దానికోసం స్పెండ్ చేయాలి. సో ఫస్ట్ ఏం చేసాము, ఫస్ట్ 5 minutes నేను రిపీట్ ఎందుకు చేస్తున్నానంటే మీకు అర్థం కావడానికి, బాగా గుర్తుండటానికి. సో ఫస్ట్ 5 minutes మనం పూజ గదిలోకి రాగానే పూజ గది శుభ్రం చేసుకుంటూ మ్యూజిక్ ప్లే చేసుకుంటాము. మనకు అప్పుడు మనసు అంతా భగవంతుడే నిండిపోయేలాగా ప్రయత్నం చేస్తాము. ఇట్లా మెల్లగా సిద్ధమైతే అప్పుడు లాస్ట్లో ధ్యానం చేస్తామన్నమాట. వెంటనే కూర్చొని ధ్యానం చేసేస్తే ఏమీ జరగదనమాట. అది అందరు చేసే పని అదనమాట. అందరు కూర్చొని కళ్ళు మూసేసుకొని ధ్యానం చేసేస్తారు, ఏమీ జరగదు. నాకు సంకల్పాలు వస్తున్నాయి, నాకే అనుభూతి కలగలేదు, ఏంటిది ఇది అని అడుగుతుంటారు. కాబట్టి ఫస్ట్ పద్ధతి ఫాలో కాండి. లాస్ట్ ఎప్పుడో చివరి స్టెప్లో ధ్యానం అనమాట. స్టార్టింగ్లో ధ్యానం చేయడం అనవసరం, అసలు అనవసరమైనటువంటి టైం వేస్ట్, మైండ్కి శ్రమ ఇచ్చిన వాళ్ళు అవుతారనమాట. కాబట్టి ఏం చెప్తున్నాము, ఫస్ట్ 5 minutes మ్యూజిక్ వింటూ మందిరమో లేకపోతే మీ పూజా మందిరం ఏదైతే ఉందో ఆ ఫొటోస్ అవన్నీ శుభ్రం చేసి ఆ దీపారాధన చేసే దగ్గర ఏదైనా చెత్త చెదారం ఉంటుంది అంతా తీసేసుకొని ఆ నూనె అవన్నీ రోజు దీపం వెలిగించాలి తప్పకుండా. దీపం వెలిగించడం ఉద్దేశం ఏంటిదంటే మనలో జ్ఞాన దీపం వెలిగించుకుంటున్నాము అని అర్థం అనమాట, అంతే. అందుకని నిత్యం దీపారాధన అనేది చేయాలి సాధకులు. చాలా మంది ఇళ్లలో ఏదో పండక్కి పబ్బానికి దీపం పెడతారు అంతేగాని, లేదా వారానికి ఒకసారి చేసుకుంటారు చాలామంది పూజ. వారానికి ఒకసారి కాదు, మనం అన్నం ఎలా తింటున్నామో నిద్ర ఎలా పోతున్నామో అంత ముఖ్యమైనది నిత్య పూజ అనమాట. నిత్య పూజ చేయకపోతే ఏ సాధన ఫలించదు. కాబట్టి నిత్యం దీపారాధన చేసుకోండి. పువ్వులు ఉంటే పువ్వులు పెట్టచ్చు, లేకపోతే అవసరం లేదు. ఆ స్థితికి రాగలిగితే మనోపూజ మానసిక పూజ అనేది తర్వాత నేర్పిస్తాను అడ్వాన్స్గా ఉన్న వాళ్ళకి, ఎవరైనా మెసేజ్ చేస్తే. కాబట్టి ఇప్పుడు మనం ఫస్ట్ 5 minutes మ్యూజిక్ వింటూ మందిరం అంతా శుభ్రం చేసుకుంటున్నాం. శుభ్రం చేసుకొని మళ్ళీ 5 minutes ఆ అమ్మవారి ముఖాన్నో లేకపోతే మీకు ఇష్టదేవత ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ముఖాన్ని, ఆ ఫోటోని చూస్తూ లేదా ఆ విగ్రహాన్ని చూస్తూ ఒక 5 నిమిషాలు వాళ్ళతో మాట్లాడతాం. ఏం మాట్లాడతారు, మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి చెప్పండి, పర్వాలేదు, వింటారు, నిజంగా వింటారు. మీకు తెలీదు అసలు ఎట్లా వింటారంటే, ఎట్లా అయిపోతామంటే లాస్ట్కి ఈరోజు ఈ మాట, అమ్మ నాకు ఈ ప్రాబ్లం వచ్చింది అని ఇట్లా చెప్పగానే రేపటికి సొల్యూషన్ ఇచ్చేస్తాము వారు. నిజంగా అసలు జరిగింది, చాలామంది విషయాల్లో జరుగుతూ ఉంది, మేము కూడా ఎక్స్పీరియన్స్ అయ్యాము. కాబట్టి ఇంత ధైర్యంగా చెప్తున్నాను అనమాట నేను. ఎట్లా అంటే మనం ఆ ఫోటోతో అంత కనెక్ట్ అయిపోతాం అనమాట. ఆ కనెక్షన్ రావాలి ఫస్ట్. అది ఎవరు చేస్తారు, గురువు ఏమి వచ్చి చేయరు. గురువు జస్ట్ మంత్రం ఇస్తారు, వాళ్ళ పనులు వాళ్ళ సాధనలో వాళ్ళు ఉంటారు. నువ్వు చేసుకొని నువ్వు సాధన చేసుకొని వాళ్ళని క్వశ్చన్ వేస్తే అప్పుడు వాళ్ళు ఏదైనా సమాధానం చెప్తారు. నువ్వేం చేయకుండా గురువు మంత్రాన్ని ఊరికే ఏదో లోపల గూట్లో పెట్టేసి ఉంటే ఏమీ కాదనమాట. కాబట్టి దీక్ష తీసుకున్న వాళ్ళు కూడా ఎందుకు డెవలప్ అవ్వలేకపోతున్నారంటే మార్గం తెలియట్లేదు, వాళ్ళకి ఎలా చేయాలో తెలియట్లేదు. కాబట్టి స్టెప్ బై స్టెప్ మన వేదాంత విచార గ్రూప్లో అన్నీ పోస్ట్ చేస్తుంటాము, అద్భుతంగా జరుగుతున్నాయి. ఇంతకుముందు మాకు కేవలం ఒక 10 మందితోనే మేము జరిపాము. వేరే ఎవరిని అందరినీ యాడ్ చేసుకోవడానికి నాకు ఇంట్రెస్ట్ కూడా లేదనమాట. ఎందుకంటే తక్కువ మంది ఉండాలంటే ఎప్పుడు కూడా సత్సంగానికి తక్కువ మంది ఉంటే ఎఫెక్టివ్గా ఉంటుంది ఆ సత్సంగం అనమాట. ఎందుకంటే ఇప్పుడు చూడు, ఎవరో ఒకరు ఎంటర్ అవుతారు, మ్యూట్ పెట్టుకోరు, వాళ్ళకి చెప్తుండాలి, అనవసరం కదా. తర్వాత రికార్డ్ చేసి పంపిస్తున్నాం కాబట్టి ఎవరో కావాల్సిన వాళ్ళు, అదృష్టం ఉన్నవాళ్ళు, దేవుడు అనుగ్రహం ఉన్నవాళ్ళు వింటారు, చాలు కదా. కాబట్టి మేము ఎప్పుడూ కూడా నంబర్ ఇంత ఉండాలి అని మేము ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. అనుకోకుండా ఈ మధ్య చాలామంది యాడ్ అయ్యారు, అంతే. చాలా సీక్రెట్గా ఇదంతా నీట్గా చేసుకుంటున్నాం అనమాట. కాబట్టి మీరు ఈ గ్రూప్లో ఉన్నారు అంటే తప్పకుండా క్లాస్కి అటెండ్ అవ్వండి, లేదా డౌట్స్ పంపిస్తుండండి, లేదా ఆ ఆడియోస్ వినండి. అంతా కూడా భగవంతుని ముందు కూర్చొని నేను కళ్ళు మూసుకొని చెప్తాను, అంతే. కళ్ళు తెరచను కూడా తెరచను అనమాట కనీసం. అక్కడ అమ్మ ఏమి అనుగ్రహిస్తే అది చెప్పడమే, అంతవరకే. కాబట్టి ఈరోజు ఎందుకో నిత్య పూజ గురించి చెప్దామనిపించింది కాబట్టి మిగతావన్నీ ఆపేశాను. రామకృష్ణ ఈ అబ్బాయి ఈరోజు వచ్చాడు కాబట్టి చెప్తున్నాను. సో కాబట్టి మామూలుగా ఎవ్రీ వీక్ అయితే మాత్రం అవన్నీ వేరేవన్నీ ఉంటాయి మనకి. సో కాబట్టి మనం ఏం చేస్తున్నాము, భగవంతుని గురించి ఎంత మనకు వ్యాకులత ఉంది, భగవంతుని తలుచుకుంటే నీకు ఏడుపు రావాలన్నమాట. దేవుడా, నేను ఈరోజు పూజ చేసుకోలేకపోతున్నానే, ఈరోజు నేను ఏది కూడా వేదాన్ని ఏది అధ్యయనం చేయలేకపోతున్నానే, ఈరోజు నేను జపం చేయలేకపోతున్నానే అని నీవు అక్కడికి వెళ్ళి దుఃఖం రావాలన్నమాట నీకు.
అప్పుడు భగవంతుడు కరుణించి నీకు మార్గం చూపిస్తాడు. నీకు అప్పుడు ఏం జరుగుతుంది, నీ ఇంట్లో ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ ఒక్కొక్కటి తొలగించుకుంటూ వస్తాడు. నీ వ్యాకులతను బట్టి ఉంటుంది. ఇప్పుడు నాకు ఎందుకు సాధ్యమవుతుంది, ఇప్పుడు మొన్న కూడా పాపం వేరే వాళ్ళు అన్నారు, అమ్మ ఎంత ఓపిక, ఇప్పుడు నాకు 49 years కూర్చొనే చేస్తాను, మళ్ళీ ఇలా పడుకోను మధ్యలో నైట్ వరకు అసలు పడుకోను. సాధన అంటే కూర్చొనే చేయాలి, ఇంకంతే. వీడియో ఉన్నా కూర్చొనే వినాలి, వీడియో ఏదైనా నోట్స్ రాసినా కూర్చొని, ఇంకంతా కూర్చొని అనమాట. మొత్తం నైట్కి పడుకునేటప్పటికి బ్యాక్ పెయిన్ వస్తుంది, అయినప్పటికీ కూడా అమ్మవారికి అది అనుగ్రహం అని అమ్మవారికి సమర్పించేసి ఇంకా అలా ఉండిపోవడం. మన శరీరం మనది కాదు, శరీరం ఇది భగవంతుడు ఇచ్చాడు, భగవంతుడి యొక్క సేవకు, భగవంతుడి యొక్క కైంకర్యానికి ఇది ఉపయోగించాలి అనేటువంటి భావనతో మనము సాధన చేయడమైనా సేవ చేయడమైనా చేయాలన్నమాట. కాబట్టి అమ్మ ఎవరో నవీన్ మ్యూట్లో పెట్టుకోండి అమ్మా. కాబట్టి ఏం చేస్తున్నాము, ఇట్లా మనం స్టెప్ బై స్టెప్ సాధన నేర్చుకుంటున్నాము. తర్వాత స్టెప్లో ఏం చేయాలి అంటే ఋషి సంతతి మనము అని భావించాలి. ఎవరు మనమందరము భారతదేశంలో ఎవరైతే పుట్టామో ముఖ్యంగా హిందువులుగా పుట్టిన వాళ్ళకందరికీ మోక్ష మార్గం తెరుచుకుని ఉంది అని చెప్తారు. ఇక్కడ గరుడ మహాపురాణంలో శ్రీ మహావిష్ణువే చెప్పారు గరుత్మంతుడికి. కాబట్టి ఇదేంటండి మరి వేరే వాళ్ళందరికీ మోక్షం రాదా అంటే నిజంగానే చెప్పారు. వేరే వాళ్ళు మంచి మార్గంలో ఉంటే కనుక వాళ్ళు నెక్స్ట్ హిందువులుగా పుడతారు, అది కూడా భారతదేశంలో పుడతారంట. ఇది నేను ఎక్కడైనా ఏ స్టేజ్ మీదైనా చెప్పగలను, ఎందుకంటే నేను చెప్పింది కాదు, ఇది గరుడ మహాపురాణంలో శ్రీ మహావిష్ణు చెప్పినటువంటిది. మనకేమీ ఏ మతం మీద మనకేమీ ఇబ్బంది లేదు. మనమేమీ ఎవరిని, ఇప్పుడు హిందువులు చూడండి, వేరే వాళ్ళని ఎవరినైనా మనం కన్వర్ట్ చేయాలని అనుకుంటామా? ఎందుకంటే మనకే సరిపోతుంది, మనకేమీ అవసరం లేదు, మనకు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ లేదనమాట మన హిందువుల్లో. కాబట్టి అది మనం అర్థం చేసుకోవాల్సింది. వేరే వాళ్ళు ఎందుకు అంతగా వాళ్ళు మతం మీద విద్వేషాలని రగిలించడం అయితేనేమి, వాళ్ళు మతంలోకి వేరే వాళ్ళని కన్వర్ట్ చేయాలని అనుకోవడం అయితేనేమి ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళకి నిజంగా వాళ్ళ యొక్క భగవంతుడి తత్వం వాళ్ళకి అర్థం కావడం లేదనమాట. వాళ్ళు ఏమనుకుంటున్నారు, మేము ఎక్కువ మందిని అందరినీ చేర్చేసుకుంటే మా మతం చాలా గొప్ప అయిపోతుంది అనుకుంటున్నారు. పాపం వాళ్ళ యొక్క ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వల్ల వాళ్ళు అవన్నీ చేస్తున్నారు. మనం ఏమీ క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు, అది భగవంతుడే చూసుకుంటాడు. మనం ఎవ్వరం కాదు, ధర్మాన్ని మనం రక్షించాలి అనుకోవడం కూడా తప్పే అంట. ధర్మం అనేది ఉంది అక్కడ, ధర్మాన్ని పాటించేటువంటి శక్తి ప్రజలకు లేదనమాట. ఇప్పుడు రండి సత్సంగం వినండి, రండి అక్కడ ఆడియోస్ ఉన్నాయి వినండి, హోంవర్క్ ఇస్తున్నాం చేయండి అంటే ఎందుకు చాలా మందికి శక్తి లేదు అంటే ముందుగా నైతిక విలువలు లోపించడం వల్ల శక్తి లేదు అని చెప్తారు. ముందుగా నువ్వు నీ జీవితంలో ధర్మంగా ఉంటే నీకు ఆ శక్తి వస్తుంది. ధర్మంగా సత్యాన్ని పలకడమో, లేకపోతే ధర్మంగా నీ జీవనం గడపడమో, నీ జాబో, లేకపోతే నీ సంసారమో, నువ్వు ధర్మ మార్గంలో ఉండి నువ్వు ప్రయత్నం చేస్తుంటే అప్పుడు నీకు ఇలాంటి వాటి మీద ఆసక్తి కలుగుతుంది. లేకపోతే కొన్ని వేల జన్మలు ఎత్తినా కూడా కలగదనమాట. క్షేత్రం ఎవరికైతే సిద్ధంగా ఉంటుందో వాళ్ళలో జ్ఞానం అనేది వెలుగుతుంది. అంతేకాని అందరు ఇప్పుడు వర్షం కురుస్తుంది, మరి బండ మీద మొలవవు కదా, ఒక నేల మీద అట్లా మామూలుగా ఫర్టైల్ ల్యాండ్ అయితేనే మొలకలు వస్తాయి. అట్లా అనమాట. మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఆల్రెడీ కొంత క్షేత్రం సిద్ధం అయింది కాబట్టి రాగలిగారు. ఎందుకు అందరు రావట్లేదు, ఎందుకు అందరూ ఎవరు వినట్లేదు, ఎందుకు కొందరే డౌట్స్ పంపిస్తున్నారంటే వాళ్ళకి ఇంకా కొంత టైం పడుతుంది. ఎన్ని జన్మలు పడుతుందో మనం చెప్పలేము. ఎన్ని జన్మలు పడుతుంది ఏంటి అనేది ఒక ఇచ్చారు యోగ వాసిష్టంలో, తర్వాత ఎప్పుడైనా చెప్తాను మీకు. ఇప్పుడు ఏ స్థితిలో ఉండే వాళ్ళకి ఎన్ని జన్మలు పడుతుంది అదంతా కూడా ఇచ్చారు మనకి. ఎంత అద్భుతమైనటువంటి మన సనాతన ధర్మం అంటే మనది ప్రతి ఒక్క విషయము ఇలా విడమర్చి చెప్పేశారు. కాకపోతే దాన్ని సరైన రీతిలో ముందుకు తీసుకెళ్లే వాళ్ళు కావాలి మనకి. మీరు అనుకోవచ్చు మన డబ్బులు ఉంటేనే సేవ చేస్తామని, అస్సలు అది కాదు. నువ్వు జ్ఞానం సంపాదించుకో ముందు, అసలు ఆ జ్ఞానాన్ని నలుగురికి పంచు, సరిపోతుంది అంతే. జ్ఞానాన్ని పంచడానికి మించిన సేవ ఇంకొకటి లేదనమాట. ఒక మనిషిని ఎవరినైనా సరే, ఒక మనిషిని ఆధ్యాత్మిక మార్గంలోకి వాళ్ళని తీసుకురాగలిగితే వాళ్ళ జీవితమే మారిపోతుంది. వాళ్ళొక్కరు మారడం వల్ల వాళ్ళ సంసారం మొత్తం మారిపోతుంది. అట్లా ఒక్కొక్క ఇల్లు మారుకుంటూ వెళ్ళిందనుకోండి, ప్రపంచంలో గొడవలు ఉండవు. ఏ ఒక్క ఇబ్బందులైనా జ్ఞానం లేకపోవడం వల్లే వస్తున్నాయి అనమాట. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము, ఋషి సంతతి అసలు యాక్చువల్గా ఈ ఋషి సంతతి అనే దాని గురించి ఒక 1 hour క్లాస్ చెప్పుకోవచ్చు అనమాట, తర్వాత చెప్తాం ఇంకోసారి. కాబట్టి మనం ఋషి సంతతి అనేది ఒక 5 minutes ఆలోచించండి. మనం భారతదేశంలో పుట్టాము, ఒక హిందువుగా పుట్టాము, అట్లని మనం వేరే మతాలను ఎవరిని ద్వేషించడం లేదు.
మనకు తెలుసు కదా, రామకృష్ణ మఠ సాంప్రదాయంలో క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తారు, అన్నీ చేస్తారు. వాళ్ళు ఎవరిని ద్వేషించేవాళ్ళు కాదు. మనం అటువంటి గొప్ప సాంప్రదాయంలో ఉన్నాం కాబట్టి మనం ఏం తెలుసుకుంటున్నాం, మన హిందూ సాంప్రదాయం ఎప్పుడైతే బతికి బట్టగడుతుందో అప్పటి వరకే ప్రపంచం మన్నగలుగుతుంది. లేకపోతే మన హిందువులు సనాతన ధర్మం గురించి తెలుసుకోవడం ఎప్పుడైతే ఆపేస్తారో అప్పుడు కొన్ని సంవత్సరాలలోనే ప్రపంచం మొత్తం కొలాప్స్ అయిపోతుంది అని స్వామి వివేకానంద వారే చెప్పారు. కాబట్టి మనం ఏం చేస్తున్నాము ఇప్పుడు, ఇదంతా ఎందుకు నేర్చుకుంటున్నాము అంటే మన ధర్మాన్ని ఎలా పరిరక్షణ చేసుకోవాలి మనకు ముందు తెలిస్తే కదా. మన ఏ పుస్తకంలో ఏమేమి ఉన్నాయి, ఎవరెవరు మహానుభావులు ఏం చెప్పారు, ఏ సాధన మార్గాలు చెప్పారు తెలుసుకుంటే కదా. కాబట్టి ఈ ఋషి సంతతి అనేది ఎలా ఆలోచిస్తారు అంటే, ఇప్పుడు వశిష్ఠ మహర్షి ఉన్నారు, వేదవ్యాసులు ఉన్నారు, శంకర భగవత్పాదులు ఉన్నారు, కంచి పరమాచార్య స్వామి వారు ఉన్నారు, మహా జగద్గురులు ఎందరో ఉన్నారు కదా మన దేశంలో. వాళ్ళలో మీకు ఎవరు నచ్చితే వాళ్ళు, రమణ మహర్షి అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఇంకా నేను చెప్పలేకపోవచ్చు, రామకృష్ణ పరమహంస, వివేకానంద స్వామి, ఎవరైనా, నేను ఎవరినైనా మిస్ చేసి ఉంటే ఎవరేమనుకోవద్దు. కాబట్టి ఎవరికి మీకు నచ్చుతుందో వాళ్ళని ఊహించుకొని ఒక 5 నిమిషాలు మీరు వాళ్ళని ప్రార్థన చేయండి. తండ్రి, మీరు ఇవన్నీ వేదరాశి ఇవన్నీ ఇచ్చారు, ఉపనిషత్తులు ఇవన్నీ ఇచ్చారు, మహాపురాణాలు అన్నీ ఇచ్చారు, అయినప్పటికీ నేను వాటి గురించి తెలుసుకోలేకపోతున్నాను తండ్రి, మీరు దయ ఉంచి నాకు వాటిని తెలియజేయ ప్రార్థన అని చెప్పి నన్ను మన్నించండి స్వామి. ఇన్ని రోజులు నేను ఈ మార్గంలోకి రాలేకపోయాను స్వామి, నాకు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, నాకు ఎన్నో దుఃఖాలు ఉన్నాయి, నేను ఎంతో అజ్ఞానంలో ఉన్నాను, నేను ఇంద్రియాలను నిగ్రహం కోల్పోతున్నాను, నేను ఎన్నో తప్పులు చేస్తున్నాను తండ్రి, అయినా మీరు నన్ను క్షమించి ఒక భగవంతుడిలాగా, మీరు ఒక గురువులాగా నాకు దిశానిర్దేశం చేయండి స్వామి అని మనము కన్నీళ్లతో ప్రార్థన చేయాలి. అప్పుడు ఏమవుతుందంట, ఆ ఋషి భావన అనేది అంత ముఖ్యమైనదనమాట. ఇప్పుడు మీరు ఆన్లైన్లోనే ఇప్పుడు ఎవరో గురువులు ప్రవచనాలు వింటుండొచ్చు, సామవేదం గారు అయితేనేమి, నండూరి శ్రీనివాస్ గారు అయితేనేమి, చాగంటి గారు అయితేనేమి, గరకపాటి గారు, ఎంతో మహానుభావులు ఎంతోమంది ఉన్నారు, మనకు అన్ని విషయాలు చెప్తున్నారు. మేమందరం కూడా అవన్నీ ఒక రీసెర్చ్ లాగా చేసి నేర్చుకున్న విషయాలే తప్ప నా సొంత విషయాలు ఏమీ కావన్నమాట. కాబట్టి మీరేం చేయొచ్చు, వాళ్ళని తలుచుకోవచ్చు. స్వామి తండ్రి, మీకున్న జ్ఞానాన్ని నాకు అర్థం చేసుకునే శక్తినివ్వండి, నేను రెగ్యులర్గా సాధన చేసుకునే శక్తినివ్వండి అని మనము ఇప్పుడు ఒక రమణ మహర్షిని మనం వేడుకున్నాం అనుకోండి. నాకు రమణ మహర్షి అరుణాచలంతో ఎక్కువ కనెక్ట్ అవుతూ ఉంటాను. నేను కూర్చున్నప్పుడు రమణ మహర్షి గారిని, లేకపోతే అమ్మవారి శ్రీ విద్య ఉపాసనప్పుడు రామకృష్ణుల వారిని తలుచుకుంటారు. రామకృష్ణుల వారు ఎలా అమ్మవారిని అనుగ్రహం సాధించారో తెలుసు కదా మనకి. ఆయన అంతగా ఇష్టపడ్డారు కాబట్టి అమ్మ ప్రత్యక్షమైపోయింది ఆయనకి. ఏళ్ల తరబడి దొర్లి ఏడ్చారనమాట ఆయన. కాబట్టి మనం ఏం చేయొచ్చు, ఋషి సంతతి భావాన్ని ఒక 5 minutes సాధన చేయాలి. నేను చెప్పా కదా ఇప్పుడు ఎట్లా ఆలోచించాలి, అవన్నీ మీకు నచ్చిన మెథడ్స్ మీరు సృష్టించుకోవచ్చు. ఇది నా ఓన్ మెథడ్, నాకు గురువులు చెప్పిన మెథడ్ అంతే. ఇదే ఫైనల్ అని ఏది కాదు, నేను చెప్పింది ఫైనల్ కాదు. భగవంతుడే భగవద్గీత బోధించి లాస్ట్లో అర్జునుడికి ఏం చెప్తాడంట, నాకు తెలిసిందంతా చెప్పాను, నీకు ఏది అనుకూలమైతే, ఏది కరెక్ట్ అనిపిస్తే అది పాటించు అంటాడంట. బట్ నేనెంత దాన్ని చెప్పండి, భగవంతుడే అలా చెప్పినప్పుడు, గీత చెప్పినప్పుడు నాకు ఈ అనుభవాలు కలిగాయి, నేను ఇలా పూజిస్తున్నాను, నేను ఇలా తరిస్తున్నాను, నేను మారడం వల్ల మా ఇంట్లో వాళ్ళు మొత్తం ఒకే మార్గంలోకి వచ్చారు, మేము అద్భుతంగా, ఒక టీవీ కనెక్షన్ లేదు, కనీసం న్యూస్ పేపర్ కూడా లేదు మా ఇంట్లో, అయినా మేము ప్రాపంచిక జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ అద్భుతంగా సేవలు అందిస్తూ అలా మాకు తోచిన రీతిలో, మాకు చేతనైన మార్గంలో మేము ముందుకు వెళ్తున్నాం తండ్రి అని మీ అందరికీ, భగవంతుని స్వరూపాలైన మీ అందరికీ నేను విన్నవించుకుంటున్నాను. అంతవరకే అనమాట. మీ ఓన్ వేలు మీరు కనిపెట్టి అవి మీరు మన గ్రూప్లో అయినా మన క్లాసెస్లో అయినా నాకు మెసేజ్ చేస్తారనుకోండి, నేను ఈ మార్గాన్ని, నాకు ఇది మనకు నిజంగా వస్తాయి, మన ఓన్ వేస్ మనకు వచ్చేస్తాయి అనమాట. మీరు బాగా సాధన చేస్తే, ఇప్పుడు అమ్మవారి భక్తులు అనుకోండి, అమ్మవారు మీకు కొత్త ఐడియాస్ ఇస్తుంటుంది, అవన్నీ మీవి అవుతాయి. ప్రతి ఒక్కరు యూనిక్, ఇక్కడ పర్సనాలిటీ ప్రతి ఒక్కరు యూనిక్ మనము. కాబట్టి మీరు ఏ దేవుడినైనా ఉపాసించండి, ఆ దేవుడు మీకు కొత్త మార్గాలు మీకు చూపిస్తాడు, ఆ దేవుడే గురువై ఉండి చూపిస్తాడు మీ వ్యాకులతను బట్టి. కాబట్టి ఋషి సంతతి అనేది కాసేపు 5 minutes మనం ధ్యానం మనము ప్రాక్టీస్ చేయాలి. సో ఇక్కడికే
నెక్స్ట్ స్టెప్కి వెళ్తున్నాం. ఇది కొంచెం ఆడియో పెద్దగా ఉంటుంది, అయినా కూడా వినండి ఎవరైనా సరే. ఋషి సంతతిని ధ్యానం చేయడం వల్ల ఏమవుతుందంట, ఇప్పుడు రమణ మహర్షిని ధ్యానం చేసామనుకోండి, రమణ మహర్షి యొక్క సూక్ష్మ శరీరము మన ఇంట్లో మన చుట్టూ వచ్చి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుందంటండి. అంత పవర్. ఎందుకు? వాళ్ళు యోగులు మహర్షి, వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి మరణం లేదు, మరణించినా సరే వాళ్ళు ఆత్మస్వరూపంలో అక్కడి నుంచి మనల్ని చూస్తూ ఉంటారు కదా ఇక్కడ. కాబట్టి వాళ్ళు మన సహాయం కోసం వస్తారంట, కిందికి దిగి వస్తారు. వివేకానంద స్వామిని అవ్వండి, రామకృష్ణ వారిని, శారదమ్మని, ఎవరిని మీరు ప్రార్థన చేసి ఋషి సంతతి వాళ్ళ యొక్క బిడ్డను నేను, ఇప్పుడు వివేకానంద స్వామి బిడ్డను నేను అన్నప్పుడు ఎలా ప్రవర్తించాలి చెప్పండి? రామకృష్ణుల వారి బిడ్డను నేను అన్నప్పుడు ఎలా ప్రవర్తించాలి చెప్పండి? మనం తప్పుగా ప్రవర్తిస్తామా అప్పుడు ఎవరితోనైనా? ఎందుకంటే మన తండ్రికి మాట వస్తుంది కదా, మన తండ్రిని అంటారు కదా. ఇప్పుడు పిల్లలు తప్పు చేస్తే ఏమంటారు? పేరెంట్స్ని అంటారు. కాబట్టి ఫిజికల్ పేరెంట్స్ గురించి పక్కన పెట్టండి. ఫిజికల్గా మనకు జన్మ ఎవరిచ్చారో వాళ్ళని మనం తప్పకుండా వాళ్ళని గౌరవిస్తాము, వాళ్ళని బాగా చూసుకుంటాము, అన్ని రకాల మనం కరెక్ట్గా ఉంటాము. అట్ ద సేమ్ టైం జగజ్జనని ఎవరైతే ఉన్నారో ఆవిడ యొక్క ప్రేమను పొందటానికి, ఆవిడ్ని ప్రేమించడానికి ప్రయత్నం చేస్తున్నాము. అది ఒక గురువుల ద్వారా ప్రయత్నం చేస్తున్నాము. ఏ గురువులు ఎలా ఎలా ఉపాసించారో తెలుసుకుంటూ, రమణ మహర్షి గారు శివుడితో ఎలా కనెక్ట్ అయ్యారు, అరుణాచలేశ్వరునితో. కాబట్టి మనము ఇప్పుడు మనం ఆయన గురించి తలుచుకున్నప్పుడు ఏమవుతుంది, ఆయన యొక్క సూక్ష్మ శరీరం మన చుట్టూ వచ్చి ప్రొటెక్ట్ చేస్తుంది సాధనలో. అప్పుడు మనకు అనుభూతి అనేది చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. తర్వాత ఏం చేస్తాము, అట్లా అయిన తర్వాత ఈ స్టెప్స్ అన్నీ అయిన తర్వాత అప్పుడు పూజ చేయండి. పూజ అప్పుడు అద్భుతంగా ఉంటుంది, దేవుడికే ఇష్టమైపోతుంది. మీరు పూజ చేయకపోతే ఆయన ఊరుకోడు, అటువంటి పరిస్థితి వస్తుంది అనమాట. నేను మొన్న మధ్య ఒక వారం రోజులు 108 days పూజ చేశాము, షోడశ పూజ చేసి కంటిన్యూగా. ఒక వారం రోజులు మా ఇంట్లో వాళ్ళందరూ ఇంక చాలే పాపం ఎక్కువ చేసేస్తున్నావు అంటే ఆపాను. సర్లే కొన్ని రోజులని పూలు తెచ్చుకోలేదు, ఇంకా మామూలుగా దీపం అయితే పెడుతున్నాను కానీ ఇంకా మామూలుగా ఉన్నాను. తర్వాత నాకు అమ్మవారు అసలు ఒక 2 నెలలు పూజ చేయడానికి అవకాశం ఇవ్వలేదు. మీరు ఏమైనా అనుకోండి, ఎన్నో ఇబ్బందులు సృష్టించింది. అదేంటండి వాళ్ళు కక్ష కడతారంటే అట్లా కాదు, మనకు లెసన్ నేర్పిస్తున్నారనమాట. నువ్వు వారం రోజులు ఆపేసావు కదా, నీకు ఇప్పుడు సినిమా చూపిస్తానని చెప్పేసి బాగా ఇబ్బందులు వచ్చేసి. ఇబ్బందులు అంటే ఇప్పుడు ఇంట్లో ఇల్లు త్వరగా క్లీన్ కాదు, పని అమ్మాయి మానేసింది, తర్వాత కొత్త వాళ్ళు సెట్ అవ్వలేదు, ఇట్లా రకరకాలుగా అనమాట. ఏదో ఆరోగ్య సమస్యలు రావటము, బంధువులు రావటం, ఇక రకరకాలుగా మనకు సాధనకి ఇబ్బందులు వచ్చేస్తుంది. తర్వాత అమ్మ ప్లీజ్ నిత్య పూజ చేయనివ్వమ్మా, నాకు దయచేసి నాకు అవకాశం ఇవ్వమ్మా, ఇంకెప్పుడు మాననమ్మా నేను అని వేడుకుంటే ఇప్పుడు అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. రేపటి నుంచి మళ్ళీ 90 days కంటిన్యూగా ఒక దీక్ష ప్రారంభం చేయబోతున్నాం అమ్మవారి అనుగ్రహం వల్ల. ఇవన్నీ కూడా శ్రీ విద్యలో సాధనలు అనమాట. మనకు షోడశ పూజ అయితేనేవి అవన్నీ ఎవరైనా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు పర్సనల్గా మెసేజ్ చేస్తే వాళ్లకు నేర్పించడం జరుగుతుంది. అది వేరే గ్రూప్ ఉంది, వాళ్లకు సెపరేట్గా ఆ గ్రూప్లోకి మీకు ఎలిజిబిలిటీ ఉంటేనే తీసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ మీతో మాట్లాడి, అంటే ఇదేంటంటే మీరు నిర్ణయిస్తారా అంటే కొంతవరకు నిర్ణయించగలం. కొంత వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి వాళ్ళకి ఎంత వ్యాకులత ఉంది భగవంతుని మీద అనేది నిర్ణయించి వాళ్ళని ఏ గ్రూప్లో వేయాలో ఆ గ్రూప్లో వేస్తాం. రకరకాల గ్రూప్స్ ఉన్నాయన్నమాట. బిగినర్స్కి వేరే గ్రూపు, అట్లా కొంచెం మధ్యమంగా ఉండే వాళ్ళకి వేరే గ్రూపు, అట్లా. ఇదేంటండి అంటే భగవంతుని అనుగ్రహంతో అలా ముందుకెళ్తున్నాం. కాబట్టి అప్పుడు నిత్య పూజ చేయండి. నిత్య పూజలో ఏం చేస్తారు, పంచోపచారాలు అంటారు. షోడశోపచార పూజ చాలా పెద్దగా ఉంటుంది. అది కాకుండా పంచోపచారాలు, ధూపం, దీపం, నైవేద్యం, పుష్పం, ఇలా మన మనసుని అర్పించటం, అట్లా గంధం, ఈ 5 పంచోపచారాలు అంటారు. కాబట్టి ధూపం వేస్తాం కదా మనము, గంధం తీసుకొని కొంచెం వాళ్ళ ముఖానికి రాయమంటున్నారు. దేవుడి ఫోటో ఉందనుకోండి, ఖరాబ్ అయిపోతుందని అనుకోవద్దండి, జస్ట్ కొంచెం తీసుకొని అలా రాసి మళ్ళీ తర్వాత కావాలంటే క్లీన్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళకి గంధం రాస్తున్నాము. ఇప్పుడు మీరు నా ఫొటోస్లో చూసుంటారు, నేను సెంట్ బాటిల్ పెట్టుంటాను అక్కడ. ఎందుకు అంటే షోడశ పూజలో అది కూడా చెప్తారనమాట. వాళ్ళకి సెంట్ రాయాలి. విగ్రహం ఉందనుకోండి మీ దగ్గర, చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి కదా మన దగ్గర, వెండి విగ్రహాలు కానీ లేదా రాతి విగ్రహాలు కానీ, శివుడికి ఇప్పుడు అభిషేకం చేసే ముందు ఆయనకి ఒక సెంటు రాయండి. అదేంటండి అంటే నిజంగానే వాళ్ళకి అవన్నీ ఉపచారాలు అనమాట. ఇప్పుడు మనం ఇంటికి మనకు చాలా ఇంపార్టెంట్ గెస్ట్ వచ్చారు అనుకోండి, వాళ్ళకి అన్నీ చేస్తామా లేదా మనం, సేమ్ అదే షోడశ పూజ అంటే అదే అనమాట. వాళ్ళని ఆవాహన చేసుకోవడము, మామూలుగా పూజారులు అలా చెప్పేస్తుంటారు మంత్రాలు, మనకు అవన్నీ ఏమీ అర్థం కావు, అందుకే మనకు అనుభూతిగా జరగట్లేదు. కాబట్టి తర్వాత ఇంకోసారి ఎప్పుడైనా అమ్మ అనుగ్రహం ఉంటే షోడశ పూజ చెప్పుకుందాము. ఇప్పటికే మీకు మరి నచ్చిందో లేదో కూడా నాకు తెలీదు, లాస్ట్లో చెప్పుదురు కానీ.
నా వేలో నేను చెప్పేస్తున్నాను, ఎందుకంటే నాకు తెలిసినవి చెప్తే ఎవరో ఒకరు పాటిస్తారు కదా అనే ఉద్దేశం అనమాట. సో నిత్య పూజ ఎంతసేపు చేస్తారో మీ టైంని బట్టి మీరు చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ మీరు ఆలోచించుకోవడానికి కొంత టైం కావాలి కదా, ఇప్పుడు చెప్పిన స్టెప్స్ అన్నీ. తర్వాత నిత్య పూజకి కొంత టైం కావాలి. కాబట్టి మీ ఉద్యోగ వ్యాపారాలను బట్టి, మీ ఇంట్లో ఇబ్బందులను బట్టి మీరు జస్ట్ దీపం పెట్టండి, కొంచెం గంధం పూయండి, నైవేద్యం సమర్పించండి. మీ దగ్గర పువ్వులు ఉంటే పువ్వులు పెట్టండి. పువ్వులు లేవు, ఆ రోజు ఏదో వర్షం వచ్చిందో ఇంకోటో పువ్వులు కొనలేని పరిస్థితిలో కూడా ఉన్నాం మనము అనుకోండి, తప్పేముంది. మనకి ఇంకా అంత ఇబ్బందులు కూడా ఉండొచ్చు కదా, చాలామంది ఇళ్లలో రోజు పువ్వులు కొనాలంటే కూడా ఇబ్బంది ఉండొచ్చు. అప్పుడు ఏం చెప్తారు, అమ్మ నా దగ్గర ఏమీ లేదమ్మా నా దగ్గర, కాబట్టి నా మనస్సునే నీకు అర్పిస్తున్నాను ఒక పుష్పంలాగా చేసి. అది ఇంకా ఇష్టం అంటే అమ్మకి. రోజు మనం ఏం కేజీలు పువ్వులు పెట్టి పూజ చేయాల్సిన పని లేదు. కాకపోతే ఎందుకు చేస్తామంటే మనకు ఒక ఫీలింగ్ కోసం అనమాట. చూసే వాళ్ళకి కూడా అబ్బా ఎంత బాగా చేశారండి అని. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి ఫొటోస్ మీకు కావాలంటే పెడతాను. ఎంత పెద్ద పూజ చేస్తుందంటే నా వల్ల కాదు. నేను వాళ్ళందరిని చూసి ఇన్స్పైర్ అయ్యాను అనమాట. ఇంకా కాశీ క్షేత్రంలో కూడా అంత ఇదిగా ఉండదు, వాళ్ళ ఇంట్లో అట్లా ఉంటుంది శివలింగం పూజ. ఆమెకి దేవుడు అన్ని శక్తులు ఇచ్చాడు, ఆమె పెద్ద ఆఫీసరు అయినప్పటికీ మార్నింగ్ 8 లోపు అన్ని పూజలు చేసి పోతుంది. ఆమె అద్భుతమైన స్థితిలో ఉంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయిది కూడా నేను ఎప్పుడైనా మీకు వీడియోస్ కానీ ఫొటోస్ కానీ పెడతాను, చూడండి. అంటే ఒక్కొక్కరు ఎలా తరిస్తున్నారు, ఇంట్లోనే సంసారంలో ఉంటూ తరిస్తున్నారు వాళ్ళంతా. వాళ్ళేమీ వెళ్ళి సన్యాసం తీసుకోవట్లేదు. కాబట్టి నిత్య పూజ అనేది చాలా, తనకు కూడా చాలా హైయెస్ట్ నాలెడ్జ్ ఉంది, అయినప్పటికీ నిత్య పూజ చేస్తుంది. ఎందుకంటే ఆ ఫీలింగ్ అనేది చాలా బాగుంటుంది. నిత్య పూజ మీరు అలవాటు అయ్యారంటే ఒక్కరోజు కూడా మానలేరు అనమాట. కాబట్టి దీపం పెడతారు, నైవేద్యం అంటే అదేదో సపరేట్గా వండాల్సిన పని లేదు. మీ ఇంట్లో ఏది వండుకుంటే అది, నాన్ వెజ్ తప్ప ఏదైనా పెట్టచ్చు భగవంతుని దగ్గర. పెట్టండి. ఏది లేదు, ఒక పాలు పెట్టండి, అందులో బెల్లం వేయండి. చక్కెర కంటే బెల్లం వేస్తే ఇష్టం అనమాట దేవుడికి, కాబట్టి అలా పెట్టండి. లేదంటే ఉట్టి బెల్లం పెట్టండి, పాలు కూడా అవైలబుల్గా లేవు, అరటిపళ్ళు ఏవో ఒకటి. తర్వాత ఏం చేయాలి, మెల్లగా మనం వండుకున్న పదార్థాలు ప్రతి పూట నివేదన చేయాలి. ఎందుకు, అక్కడ ఒక మనిషి ఉన్నారనుకోవాలన్నమాట. ఫోటో అనుకుంటే మనం నివేదన చేయడం మర్చిపోతాము. ఎప్పుడైతే మీ ఇంట్లో ఇప్పుడు 4 ఉన్నారనుకోండి, ఎంతమంది అంటే మీ ఇంట్లో అంటే మేము 5 మంది అని చెప్పాలి. ఎందుకు, భగవంతుని కలుపుకొని చెప్పాలి. అటువంటి స్థితికి మనం రావాలి. అమ్మ ఉంది ఇంట్లో అనేసి, ఒక ఆమె ఎవరో పాపం పెడుతుంటారు నెట్లో ఫొటోస్, ఆమె ఎట్లా మాట్లాడతారంటే అమ్మ గురించి, బయటికి వెళ్ళినా కూడా అమ్మ నేను వెళ్ళొస్తానని చెప్పడము, వచ్చిన తర్వాత అమ్మ ఆలస్యమైందమ్మా, అయ్యో నీకు ఆకలి అవుతుందేమో అమ్మ అంటే, మనలో మనమే ఇంకా అది అంత పిచ్చి అవసరమా అంటే చాలా అవసరం. మనం ఎన్నిటి కోసం పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నాం చెప్పండి. జాబుల కోసం ప్రయత్నాలు చేస్తున్నాము, వివాహం కావాలని పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నాము, ఒక సినిమా పిచ్చి, రాజకీయం పిచ్చి, ఇన్ని పిచ్చి ఉండగలిగింది, భగవంతుని మీద ఎందుకు పిచ్చి ఉండకూడదు అని క్వశ్చన్ చేస్తున్నారు గురువులు. భగవంతుని మీద నీకు పిచ్చిగా బాగా ప్రేమ ఉంది అంటే నీకు ఆఖరి జన్మలు దగ్గర పడ్డావు, నీ జనన మరణ చక్రాలు కంప్లీట్ అయిపోతున్నాయి, నువ్వు భగవంతునిలో ఐక్యమయ్యే టైం వచ్చేసింది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు అంటే నీకు భగవంతుని తలుచుకుంటే, పూజా రూమ్లోకి వెళ్తే, అలా పూజ మొదలు పెడితే నీకు దుఃఖం వచ్చేస్తుంది అనమాట. ఎంత అంటే ఇంకా నువ్వు భరించలే, ఒక ఏడుపు వచ్చేస్తే, ఎవరైనా చచ్చిపోయినప్పుడు ఏడుస్తారు చూసా, అంత ఏడుపు రావాలి భగవంతుడు అంటే. ఎందుకు ఏడవాలి అంటే, తండ్రి నువ్వు నాకు అర్థం చేయించు, నువ్వెవరో నాకు అర్థం చేయించు, నేను ఎంతో మందితో నేను ఇబ్బందులు పడుతున్నాను, ఎన్నో బంధాల్లో ఇరుక్కుంటున్నాను, వాళ్ళందరి వల్ల నాకు సుఖం లేదు కదా. ప్రతి బంధంలో ఇబ్బందికరమే, కొన్ని రోజులు బాగుంటారు, తర్వాత మళ్ళీ మామూలే. ప్రతి ఒక్క బంధము దుఃఖాన్నే కలిగిస్తుంది. ఏ బంధం దుఃఖం కలిగించదు, భగవంతుని భక్తులతో మనం బంధం ఏర్పాటు చేసుకుంటే దుఃఖం ఉండదు. ఎందుకంటే కేవలం భగవంతుని గురించే మాట్లాడుకుంటాం అంతవరకే. కాబట్టి నిత్య పూజని మీకు నచ్చిన రీతిలో చేయండి. మీ ఇంట్లో ఏదైతే ఆచారాలు ఉంటాయో వాటి ప్రకారంగా చేయండి. ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక ఆచారాలు ఉంటాయి కదా. కొంతమంది మేము శివలింగానికి అభిషేకం చేయకూడదండి అంటుంటారు, మీ ఇష్టము. అవన్నీ ఎప్పుడు క్రాస్ చేస్తాము అంటే, మనకి భగవంతుని మీద బాగా ప్రేమ పెరిగినప్పుడు. శివుడి మీద బాగా ప్రేమ పెరిగింది, ఆయనకు అభిషేక ప్రియుడు. శివుడికి జస్ట్ మీకు టైం లేకపోయినా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అలా ఓం నమ శివాయ అనుకోనో లేకపోతే అరుణాచల్ శివ అనుకోను వేస్తే ఆయన అద్భుతంగా సంతోషిస్తాడు. ఆ వాటర్ని మళ్ళీ మీరు స్వీకరించమని చెప్తున్నాము. ఆ వాటర్ని ఒక గ్లాసులో పోసేసుకొని అభిషేకం వాటర్ని వేస్ట్ చేయకుండా, చెట్లోకి చల్లడం అలా చేయకుండా మీరు స్వీకరించాలి. అప్పుడేమవుతుంది, శివలింగం మీద పడినటువంటి విభూతికి కానీ, శివలింగం మీద పడినటువంటి వాటర్కి కానీ అంత శక్తి ఉంటుందంట.
మనకి ఏమైనా లోపల రోగాలు ఉన్నా లేకపోతే రెస్ట్లెస్గా ఉన్నా అదంతా తగ్గిపోతుంది. మీరు అలా ప్రయత్నం చేయొచ్చు. కాకపోతే మీలో ఉన్న భక్తిని బట్టి ఆ భావం కలుగుతుంది, అంతే తప్ప నేను చెప్పానని కలగదనమాట. కాబట్టి నెక్స్ట్ ఇలా తర్వాత అప్పుడు నిత్య పూజ అయిన తర్వాత అప్పుడు జపం చేయండి. అది ఇప్పుడు కొంతమంది నా దగ్గర అమ్మవారికి సంబంధించిన సదామంత్రం, నేనేమి దీక్ష గురువుని కాదు కాబట్టి నాకు తెలిసింది గైడెన్స్ ఇవ్వడానికి సదామంత్రం ఇస్తున్నాం. సదామంత్రం మూలమంత్రం అని ఉంటాయి. మూలమంత్రం అంటే మనకు దీక్ష గురువు ఇచ్చేటువంటి మంత్రాన్ని మూలమంత్రం అంటాం. సదామంత్రం అంటే ఇప్పుడు ఓం శ్రీ మాత్రే నమః కానీ ఓం నమ శివ ఇలా ఉంటాయన్నమాట. అట్లా నేను లలితా సహస్రనామాల్లో నుంచి అమ్మవారి అనుగ్రహంతో కొన్ని వాళ్ళ ప్రాబ్లమ్స్కి సంబంధించి ఆ మంత్రాన్ని మీకు ఉపదేశం కాదు, అది జస్ట్ గైడెన్స్ అనమాట. ఇలా చేసుకోండి అని చెప్పడం జరుగుతుంది. ఆ గ్రూప్ వేరే ఉంది, వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి ఫస్ట్ వాళ్ళకి మంత్రం కావాలనుకున్న వాళ్ళతో ఇప్పుడు రేపటి నుంచి 90 days బిగిన్ చేయిస్తున్నాం అనమాట దీక్ష. వాళ్ళతో పాటు నేను కూడా చేయాలి, అప్పుడే వాళ్ళకి అది రిజల్ట్ ఉంటుంది, అట్లా అనమాట. కాబట్టి అప్పుడు జపం చేయండి కనీసం 108 times మీ ఇష్టదేవత మంత్రాన్ని మీరు చేయండి. దీక్ష లేదండి, మాకు ఏ గురువు లేరు, మేము ఇంకా దీక్ష స్వీకరించలేదంటే మీకు ఇష్టమైన దేవుడి యొక్క అష్టోత్తరాలు ఉంటాయి కదా, అష్టోత్తరాల్లో మీకు ఏ నామం నచ్చితే అది తీసుకోవచ్చు. లేదు మాకు ఏమి తెలియదండి, అష్టోత్తరాలు అవన్నీ కూడా అలవాటు లేదు అనుకుంటే జస్ట్ మీకు ఓం నమ శివాయనో లేకపోతే శ్రీమాత్రే నమః ఏదైనా, ఓం నామో నారాయణ, ఓం శ్రీరామకృష్ణాయ నమః, ఓం భగవతే శ్రీరామకృష్ణాయ, ఏదైనా మీ ఇష్టం. ఓ అరుణాచల శివ అనుకోవచ్చు, ఏదైనా సరే మీ ఇష్టం. మీ ఇష్టం వచ్చిన దాన్ని మనకు భక్తితో చేయడం ముఖ్యం, అంతే అనమాట. ఆ అనుభూతి అనేది కలుగుతుంది. ఆ జపం చేశాక ఆ దేవతను ఎవరైతే మీరు పూజిస్తున్నారో, ఇప్పుడు అమ్మవారిని పూజిస్తున్నారనుకోండి, లలిత శాస్త్ర టైం బట్టి అనమాట. అంటే టైం ఉన్నవాళ్ళు ఇవన్నీ చేయండి, టైం లేని వాళ్ళు జస్ట్ దండం పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. స్తోత్రం అనేది వినాలి లేదా చదవాలి. ఆ యొక్క ఇప్పుడు శివుడికి పూజ చేస్తుంటే శివుడి యొక్క స్తోత్రం, అమ్మవారికి పూజ చేస్తుంటే అమ్మవారి యొక్క స్తోత్రం. స్తోత్ర ప్రియ అంటారు అమ్మని, నామపారాయణ ప్రీత స్తోత్ర ప్రియ అంటారు. స్తోత్రం అంటే ఏముంటుంది, దాంట్లో వాళ్ళ యొక్క గుణాలని వర్ణించుంటారు. ఎవరు వాళ్ళు వర్ణించింది? శంకర భగవత్పాదులు లాంటి వాళ్ళు వర్ణించినటువంటి తీసుకోండి, ఎవరు పడితే వాళ్ళు వర్ణించిన వద్దు. ఎందుకంటే శంకరాచార్యులు వారు రచించలేనటువంటి శ్లోకాలు లేవు. ఇప్పుడు అన్నపూర్ణ అష్టకం తీసుకున్నారనుకోండి, నేను పొద్దున్నే మా ఇంట్లో కిచెన్లో నుంచి మీకు ఫొటోస్ పెడుతున్నాను కదా, కిచెన్లో అలా చేస్తాం అనమాట పూజ, మాకు శ్రీ విద్యలో నేర్పిస్తారు. అది అన్నపూర్ణ అష్టకం వినుకుంటూ నేను కూడా దాంతోపాటు పాడుతూ పూజ చేస్తాం అనమాట లాస్ట్లో. అప్పుడు ఏమవుతుంది, అందులో ఉన్న మీనింగ్ మెల్లగా మనం అర్థం చేసుకుంటూ ఉంటే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహిచ పార్వతి అని ఉంటుంది. కాబట్టి అమ్మని ఏమడగాలి మనము? ఏదో కోరికలు అడగకూడదు అనమాట. అమ్మ మహారాజ్ఞి, ఆమె అనుకుంటే ఆమెకి మనం నచ్చామనుకోండి, ఆమె మనం బిడ్డలము, వీడు పనికొస్తాడు, వీడు లోకక్షేమానికి పనికొస్తాడు అనుకుంటే మనకు కావాల్సిన స్కిల్స్ కానీ అన్నీ ఇచ్చేస్తుంది. మన ఇంట్లో ప్రాబ్లమ్స్ అన్నీ తనే తీరుస్తుంది. మన పిల్లల గురించి కూడా మనం ప్రే చేయనవసరం లేదు. నాకైతే ఎప్పుడు అలవాటే లేదు మా పాప గురించి ప్రే చేయడం అనమాట. నేను ఎప్పుడు అనుకుంటా, అమ్మ నేను నీ పనిలో బిజీగా ఉన్నాను, నువ్వు నా కూతురు నువ్వే కదా చూసుకోవాల్సింది. దెబ్బలాడాలన్నమాట. అలాగా మనము అమ్మతో అంత చనువుగా మనము భగవంతుడితో, ఏంటి నువ్వేం చేస్తున్నావు, నాకు జ్ఞానం ఇవ్వని అడుగుతున్నాను కదా, నేను జ్ఞానం ఇవ్వమని, ఎక్కడి నుంచి నాకు గురువుని ప్రసాదించు, లేకపోతే నువ్వే నాకు బోధించు అని చెప్పుకోవాలి. అంత కోపంగా ప్రతి ఎమోషన్ని భగవంతుని పాదాల దగ్గరికి డైవర్ట్ చేయండి అని చెప్తున్నారు. కాబట్టి నిత్య పూజలు మీరేం చేయొచ్చు, మీకు కలిగే కోపం కానీ లేదా ఏదైనా సరే, ఏ కామమో లేకపోతే మోహమో లోభత్వమో అన్నీ పుష్పాలుగా సమర్పించేసేయండి భగవంతుడి దగ్గర నిత్య పూజలో. స్వామి తండ్రి నాకు ఇప్పుడు చూడు, కోపం తగ్గించుకోవాలనుకుంటాం కానీ ఒక్కొక్కసారి మనం కంట్రోల్ చేసుకోలేము. మనకు బాధ అనిపిస్తుంది, తర్వాత ఒకరిని ఒక మాట అనేసిన తర్వాత వాళ్ళతో బంధం తెగిపోతుంది. మనకి మనుషులు ఎలా ఉంటారు, 100 సార్లు మనము మంచి చేసినప్పటికీ ధర్మ మార్గంలో కోపం ప్రదర్శించినా కూడా వాళ్ళు మనల్ని త్యజించేస్తారు. అలా ఉన్నారు ప్రజలు, మీకు అందరికీ అనుభవమే అది కదా. కాబట్టి మనం ఎందుకు వాళ్ళందరినీ నమ్ముకోవాలి? నువ్వు భగవంతుడికి నీకు కోపం వచ్చింది, వాళ్ళ మీద కోపం వచ్చిందా, నువ్వు వెళ్ళి భగవంతుడి దగ్గర కూర్చొని, దేవుడా ఇలా జరిగింది, ఇలా నాకు కోపం వచ్చింది, నీ మీద కోపం చూపిస్తున్నా, వాళ్ళని ఎందుకు అలా మార్చావు, నా ఫ్రెండ్ ఎందుకు ఇలా మారిపోయారు, లేదా నా భర్త, నా భార్య, నా పిల్లలు ఎవరు ఎందుకు ఇలా కోపపడుతున్నారు, వాళ్ళు ఎందుకు ఇలా మారిపోయారు, నేను నీ మీద కోపం చూపిస్తున్నాను, తీసుకో నా కోపాన్ని అని ఆయనకి ఇచ్చేయండి. ఆయన ఎందుకంటే ఆయన అంటే యూనివర్స్లోకి ఇచ్చేసామనుకోండి మన నెగిటివ్ ఎనర్జీ, యూనివర్స్కి ఏం కాదు, మనకు మొత్తం శాంతం అయిపోతాం అనమాట.
అట్లా చేద్దాం మనం. కాబట్టి స్తోత్రము వినండి లేదా పాడుకోండి. ఒక 6 months వింటూ ఉంటే మీకు నోటికి వచ్చేస్తుంది. ఏ శ్లోకమైనా, ఏదైనా అన్నపూర్ణాష్టకం కావచ్చు, లలిత సహస్రనామం కావచ్చు, ఏదైనా కావచ్చు, విష్ణు సహస్రనామము అందరిళ్లలో మోగుతూనే ఉంటాయి. కానీ అర్థం తెలుసుకొని ఒక ఆర్తితో ఒక దగ్గర కూర్చొని పాడగలగాలన్నమాట. కాబట్టి ఫిక్స్డ్ టైం ఉండాలి ప్రతి దానికి. టైం ఇంకా బాగా ఉంది మాకు. కొంతమంది ఇప్పుడు ఒంటరిగా ఉంటారు, వాళ్ళకి అనుకోకుండా విధివశాత్తున భార్యని కోల్పోవడమో లేదా భర్తను కోల్పోవడమో జరిగి ఉంటుంది. అలాంటి ఒంటరితనాన్ని మీరు ఒక బ్లెస్సింగ్ లాగా తీసుకోవాలన్నమాట. భగవంతుడు మీ బంధాలని తీసేశాడు. భగవంతునికి ఒక పర్పస్ ఉంది, మీ లైఫ్ని ఉద్ధరించాలనుకున్నాడు. అందుకే బంధాల్లో నుంచి మీరు బయటకు వచ్చేసారు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, మీరు పోయిన వాళ్ళ కోసం దుఃఖం చెందకుండా వాళ్లకు బ్లెస్సింగ్స్ ఇక్కడ నుంచి పంపిస్తూ వాళ్లకు ఉత్తమగతులు కావాలి అని ప్రార్థన చేస్తూ మీరు మీ జన్మను ఉద్ధరించుకునే ప్రయత్నంలో ముందుకెళ్ళిపోవాలి. ఇప్పుడు సూర్యనాగమ్మ గురించి తెలుసు కదా మీకు, రమణ మహర్షి గురించి తెలిసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది. సూర్యనాగమ్మ లేఖలు అని ఉంటుంది. ఆవిడకి కూడా చిన్నతనంలోనే భర్తని కోల్పోతే చాలా రోజులు అలా చీకటి గృహంలో మగ్గి 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 తర్వాత తను అరుణాచలంకి వెళ్ళిపోయి అంతగా సాధన చేసి అంతగా గురు యొక్క అనుగ్రహం సంపాదించి ఆయన మాట్లాడిన ప్రతి మాటని లేఖల రూపంలో మనకు అందించారనమాట. కాబట్టి మనము అనుకుంటే మనం మార్గం, ఇప్పుడు కొంతమంది అట్లా జరిగినప్పుడు ఏమంటారు, ఏదైనా అట్లాంటి విపత్తులు వచ్చినప్పుడు నేను భగవంతుడిని నమ్మను, నాకే ఇలా చేశాడు భగవంతుడు అనుకొని భగవంతుడిని పూజించడం ఆపేస్తారు. అది ఒక పద్ధతి. లేదు, భగవంతుడు ఏం చేసినా నా మంచి కోసమే చేశాడు, దీంట్లో కూడా నేను మంచినే వెతుకుతాను అనే వాళ్లకు భగవంతుడు మార్గం చూపిస్తాడు. అటువంటి స్థితికి మనం రావాలన్నమాట. నెగిటివ్ మైండ్లోకి వెళ్ళిపోకూడదు. నీకేదో ఆరోగ్యం చాలా అధ్వానమైన పరిస్థితికి వచ్చింది, లేదా ఫైనాన్షియల్గా చాలా లాస్ వచ్చింది, లేదా కొంతమంది పాపము చిన్న వయసులో ఉన్న పిల్లల్ని కోల్పోతుంటారు. ఇట్లా చాలా ప్రపంచం అంటేనే దుఃఖ సాగరం కదా. మనం ఇక్కడికి వచ్చాము అంటే దుఃఖం ఎందుకు ఇస్తాడు భగవంతుడు అంటే నీ మీద అనుగ్రహం చూపించడానికే దుఃఖం ఇస్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. దుఃఖం వచ్చింది అంటే ఓహో నాకు భగవంతుడు నన్ను రమ్మని పిలుస్తున్నాడు తన వైపుకి, ఈ ప్రపంచాన్ని వదిలేసి నువ్వు రా తల్లి, అందుకే నీకు దుఃఖం ఇచ్చాను అంటున్నాడు. మనం అది అర్థం చేసుకోవట్లేదు అనమాట. మనం అది అర్థం చేసుకోకుండా నాకే వచ్చింది ఈ సమస్య, నాకు మాత్రమే వచ్చింది, నాకెందుకు వచ్చింది అని అనుకుంటున్నాను. నీకు కాదు, వేరే వాళ్ళ ఇంట్లో ఏం సమస్యలు ఉన్నాయో నీకు తెలియదు కదా. అందరూ ఏం చెప్పరు కదా బయటకు వచ్చి నాకు ఇవి ఉన్నాయి. ఇప్పుడు నేనున్నాను, నేను ఇంతసేపు సాధన చేస్తున్నానంటే నాకు చాలా సమస్యలు ఉన్నాయి ఇంట్లో, ఏమీ ఇబ్బంది లేకుండా ఏం లేదు. కాకపోతే ఆ ఇబ్బందుల్లాగా కనిపించవు సాధకులకి. అవి జస్ట్ అలా వెళ్ళిపోతుంటాయి అంతే, అమ్మ అనుగ్రహంతో అవి క్రాస్ అయిపోతుంటాయి. ఇంట్లో ఎంత ఇంకా ఆడ చావు బతుకుల్లో ఇంట్లో వాళ్ళు ఉన్నారన్నా నువ్వు సత్సంగం చెప్పుకోగలగాలి. ఆ రోజు ఎవరో ఫోన్ చేస్తారు, వాళ్ళ కౌన్సిలింగ్ కావాలి, నేను చెప్పాల్సిందే. అటువంటివి నేను ఎన్నో ఫేస్ చేశాను అనమాట. అంటే నేనేదో గొప్ప అని చెప్పడం లేదు, నేను అనేది ఎప్పుడైతే పోతుందో అప్పుడే భగవంతుడు సేవకు ఉపయోగించుకుంటాడు మనల్ని. కొంతమంది అంటారు మేము అన్నీ చదువుతున్నామండి, మీరు చెప్పినవన్నీ మాకు తెలుసండి, కానీ మేము క్లాసెస్ తీసుకోలేకపోతున్నామా అని చెప్తారు నాకు కొంతమంది. నేనేం చెప్తాను, అమ్మ ట్రై చేయండి అని లాస్ట్లో వాళ్ళకి ఛాన్స్ ఇస్తూ ఉండేదాన్ని అనమాట. వాళ్ళు ఏమనుకుంటారు, ఏంటో ఈ మీద తెగ చెప్పేస్తుంది కానీ మాకు రావట్లేదు తీసేయండి. నాకు భగవంతుడు ఇచ్చిన పని ఇది. ఒక పనిని నేను శరీరం బాగలేకపోయినా, నాకు ఎంత చేత కాకపోయినా నేను ఇది ఒక కైంకర్యంలాగా చేస్తున్నాను కాబట్టి అలా ముందుకు వెళ్ళిపోతుంది అంతే. నేను మళ్ళీ ఏ ప్రయత్నం చేయకూడదు. నేనేమో జనాల్ని పోగేసుకోవాలని, ఇప్పుడు ఈ రికార్డింగ్స్ అన్నీ ఉన్నాయి, ఇవన్నీ యూట్యూబ్లో పెట్టండి అని అంటున్నారు అందరూ. నాకు అది టైం వేస్ట్, అవసరం లేదనమాట. నేను ఎవరో నాకు తెలుసు, భగవంతునికి తెలుసు అంతవరకే. అది ఎవరికి రీచ్ అవ్వాలో వాళ్ళకి ఆయన రీచ్ చేసుకుంటాడు. ఆ స్థితికి వచ్చేయాలన్నమాట మనం. కాబట్టి ఈ పిల్లలు ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా గ్రూప్స్లో చాలా మెసేజ్లు ఏం పెట్టనవసరం లేదు. ఒక గ్రూప్ పట్టుకొని అక్కడ పెట్టండి, అది ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తుంది అంతే. ప్రతి గ్రూప్లో అన్ని పోస్టింగ్లు చేసుకుంటా వాటిని డిలీట్ చేసుకుంటా అనవసరమైన టైం వేస్ట్ అనమాట అదంతా కూడా. అందుకే నేను మన గ్రూప్లో భగవంతునికి సంబంధించిన మెసేజ్లు కూడా అలో చేయను. ఎందుకంటే మనకు చాలా గ్రూపులు ఉన్నాయి ఆల్రెడీ, చాలా మెసేజ్లు వస్తూనే ఉంటాయి. ఎన్నని చదువుతాం చెప్పండి? నువ్వు ఎంత మాత్రం పాటిస్తున్నావు అనేది ముఖ్యం కదా. అందుకని కొందరు అంటారు, కొంతమంది లెఫ్ట్ అయిపోయి వెళ్ళిపోతారు కూడా. కొత్తగా గ్రూప్లోకి వచ్చినప్పుడు భగవంతుడు మెసేజ్లు పెడితే కూడా అమ్మ పెట్టద్దండి ప్లీజ్ అని పెడతాను. ఏంటండి భగవంతుడు పెట్టినా వద్దంటున్నారంటే, స్వామి రామ తండ్రి పరమాత్మ భగవంతునికి సంబంధించినవి చాలా ఉన్నాయి, అవన్నీ అందరూ చదవలేరు కదా ప్రతిరోజు. కాబట్టి వద్దు. ఎందుకు వద్దంటున్నాము? ఈ స్వామి సర్వప్రియానంద మహారాజ్ ఏం చెప్తారంటే, ఒక మెసేజ్ వచ్చింది అనుకోండి, మనకి ఇప్పుడు ఒక నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, టింగ్ అంటుందా, అందరూ మ్యూట్లో పెట్టుకోము కదా ఫోన్ని. టింగ్ మనంగానే మనం ఓపెన్ చేస్తాం, మన బుద్ధి ఊరుకోదు కదా ఏమొచ్చిందో అని ఓపెన్ చేస్తాము. అది వాట్సాప్ అవ్వచ్చు, ఫేస్బుక్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు.
ఇంకా ఇన్స్టా అని, ఇంకా స్నాప్చాట్లు, ఏవేవో చాలా ఉన్నాయి. నేనైతే ఏది వాడను, ఒక వాట్సాప్ ఒక్కటే వాడతాను, యూట్యూబ్ వాడతాను, ఫేస్బుక్ కూడా డిలీట్ చేసేస్తాను. ఎప్పుడో 6 నెలలకు, ఎప్పుడో సంవత్సరానికి, ఎప్పుడో ఓపెన్ చేస్తాను, నాకు ఎప్పుడైనా బోర్ కొడుతూనో. అక్కడ కూడా ఎవరైనా స్వామీజీ వాళ్ళ ప్రసంగాలు అవి వినటానికి, లైవ్స్ వినటానికి చేస్తాను, అంతే అనమాట. ఎవరికి ఏ రిప్లై ఇవ్వను, గుడ్ మార్నింగ్ మెసేజ్లకి దేనికి రిప్లై ఇవ్వను, నమస్కారాలకి దేనికి రిప్లై ఇవ్వను. ఎందుకు? టైం వేస్ట్. ప్లస్ ఒక్క మెసేజ్కి మనము చూడ్డానికి వెళ్తే 15 నిమిషాలు మన మైండ్ డైవర్ట్ అయిపోతుంది అని చెప్తారు స్వామీజీ. తిరిగి మనం మళ్ళీ సాధనలోకో లేకపోతే మన ఉద్యోగ వ్యాపారాల్లోకి రావడానికి 15 నిమిషాలు వేస్ట్ అయిపోతుంది. అట్లా మరి అన్ని గ్రూపుల్లో అంతమంది మెసేజ్లు వస్తుంటే ఎంత టైం వేస్ట్ అవుతుందో ఒకసారి చెక్ చేసుకోండి. ప్లస్ వాళ్ళు ఏవో చూస్తుంటారు, వాళ్ళకి ఇష్టం వచ్చినవి అవన్నీ ఫార్వర్డ్, అవన్నీ ఓపెన్ చేసి చూడకండి. నాకు ఎవరైనా వీడియోస్ పెడితే కూడా నో వీడియోస్, నథింగ్ అని చెప్తాను. నేను ఎవరి వీడియోస్ ఓపెన్ చెయ్యను, దట్స్ ఇట్. నాకు కావాల్సిన వీడియోస్ యూట్యూబ్లో నేను దొరుకుతాయి కదా, నాకు అవసరం లేదు. చాలు, ఒక్కరిని పట్టుకుని తరిస్తే చాలు. నీకు ఎంత నాలెడ్జ్ అయినా ఉన్నా నేను అది ఓపెన్ చేయనని నిక్కచ్చిగా చెప్పేస్తాను అనమాట. అది ఏమైనా అనుకోని అవతల వాళ్ళు, అది ఎంత ఇంపార్టెంట్ నా లైఫ్కి సంబంధించినది అయ్యి ఉండొచ్చు, నేను ఓపెన్ చేయను. ఎందుకంటే టైం వేస్ట్, నేను డిలీట్ చేసుకోలేను. అందుకని అంత స్ట్రిక్ట్గా మనం సాధన చేయాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి స్తోత్రాలు, టైం ఉన్నోళ్ళు ఒక్క ½ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ భజన్స్ పాడుకోగలిగితే ఎంత బాగుంటుందంటే, మీరు అనుభవిస్తే నాకు మళ్ళీ మీరు మెసేజ్ చేస్తారు తప్పకుండా. నేను అది అనుభవిస్తున్నాను ఆనందం. పొద్దున్నే అన్నపూర్ణాష్టకం పాడేసుకుంటామా, తర్వాత అంటే నాకు నచ్చినవి. మళ్ళీ ఇక్కడికి వస్తామా, మళ్ళీ ఇంకొక రూమ్ ఉంటుంది దేవుడి గది, అక్కడికి వచ్చి మళ్ళీ నాకు ఇష్టం వచ్చింది రోజు సత్యనారాయణ స్వామిని పూజించాలి అని మాకు ఎవరో వేరే గురువు చెప్పారు. ఎందుకు? విష్ణువుని సత్యనారాయణ స్వామి రూపంలో పూజిస్తేనే లక్ష్మీదేవికి ఇష్టమంట. అట్లాంటి వాళ్ళ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుందంటండి. లక్ష్మీదేవి కోసం కాకపోయినా మనం సత్యనారాయణ స్వామిని ఎప్పుడు ఉపాసిస్తామంటే మనం ధర్మ మార్గంలో ఉంటే తప్ప ఆ ఫోటోని టచ్ కూడా చేయలేము, అంత పవర్ఫుల్ ఉంటుంది. మీకు తెలిసే ఉంటుంది, చాలామంది ఇళ్ళలో మాకు తెలియకుండానే మేము సత్యనారాయణ స్వామిది మెయిన్ ఫోటోగా పెట్టుకున్నాం అనమాట ఎన్నో ఏళ్ల నుంచి. అది మాకు బాగా జరుగుతుంది. నాకు తర్వాత తెలిసింది, వేరే గురువు క్లాసులో తెలిసిందనమాట, ఇది ఇలా ఉంటుంది. లక్ష్మీదేవి వాళ్ళ ఇంట్లో నుంచి ఇంక వెళ్ళిపోదంట. లక్ష్మి అంటే ఓన్లీ డబ్బనే కాదు, జ్ఞానము, ఐశ్వర్యము, ఆరోగ్యము, పిల్లల వృద్ధి అన్నీ కూడా లక్ష్మీదేవి స్వరూపమే అనుకోవాలన్నమాట. కాబట్టి వచ్చి సత్యనారాయణ స్వామిది ఏం చేస్తాం మనము, వ్రతం రోజు మాత్రమే ఆ ఫోటోని బయటకు తీస్తాం. అట్లా వద్దు, సత్యనారాయణ స్వామి ఫోటోని మెయిన్గా పెట్టుకోండి. అంటే ఇవన్నీ గురువులు చెప్పినవి, జ్యోతిష్యంలో ఉన్నాయి, చాలా చోట్ల ఉన్నాయన్నమాట. అందుకే చెప్తున్నాను, మీ ఇష్టం ఏదైనా చేయొచ్చు. అన్ని దేవుళ్ళు ఒకటే స్వరూపమే, కాకపోతే అమ్మకు ఆ స్వరూపంలో పూజిస్తే స్థిర నివాసం ఏర్పరచుకుంటాం. అయ్యవారిని సత్యనారాయణ స్తోత్రంతో భజన చేసిన తర్వాత మళ్ళీ లక్ష్మీదేవిని కూడా భజించాలి కదా మనం. లక్ష్మీదేవి మీకు ప్రతి ఒక్కరికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కదా, అప్పుడు ఏం చేయాలి మనము? కనకదార స్తోత్రము, అలాంటివి. కనకదార స్తోత్రం ఈజ్ బెస్ట్. ఎంఎస్ సుబ్బలక్ష్మి వర్షన్ చాలా బాగుంటుంది. మీరు అది వింటూ దాని మీనింగ్ని అర్థం చేసుకుంటూ మీరేం చేయాలి, మన యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కోసం కాకుండా, స్వామి తండ్రి జగత్తులో ప్రతి ఒక్కరికి ఉన్నాయి కదా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, మరి నేను ఎలా సాధన చేసుకోవాలి అని అమ్మవారికి మొరపెట్టుకోవాలి. అందరికీ తీర్చు, నాకు ఒక్కడికే కాదు, అందరికీ తీరిస్తే ఏమవుతుంది, అందరిలో మనం ఉంటాం. కాబట్టి ఆరోగ్యం కోరుకున్నా, పిల్లల బాగు కోరుకున్నా, ఏది కోరుకున్నా, సంపద కోరుకున్నా, ఏది కోరుకున్నా అందరికీ ఇవ్వు తండ్రి. పాపం వాళ్ళకి ప్రేయర్ చేసుకోవడానికి టైం ఉందో లేదో. నా కాంటాక్ట్స్లో, ఇప్పుడు మీ కాంటాక్ట్స్లో ఉన్న ఫ్రెండ్స్, రిలేటివ్స్ చాలామంది ఉంటారు కదా, వాళ్ళ సమస్యలు మీకు చెప్తుంటారు కదా. చెప్పకపోయినా వాళ్ళందరినీ గుర్తు తెచ్చుకోండి. వాళ్ళందరినీ గుర్తెచ్చుకొని, స్వామి తండ్రి పరమాత్మ వాళ్ళందరినీ చల్లగా చూడు తండ్రి, నా వల్లే ఇప్పుడు మనం అనుకుంటాం మనం ధనం ఉంటేనే మనం సర్వీస్ చేయగలము అనుకుంటాం. మనకి ఎంత, మన ధనం ఎంత పాటు చెప్పండి, ఎన్ని వేల కోట్లున్నా మనం ఎంతో మందిని ఉద్ధరించలేము. స్వామీజీ చెప్తాడు కదా, స్వామి వివేకానంద, 1000 కోట్ల సంపద ఉన్న ఒక్క గ్రామాన్ని కూడా బాగు చేయలేము అని చెప్తారు. నాకు ఇంతకుముందు గ్రామాలని బాగు చేయాలనే పిచ్చి చాలా ఉండేది, ఎందుకంటే నేను పాలిటిక్స్లోకి వెళ్ళున్నాను అనమాట. అది నేను తర్వాత చెప్తాను మీకు ఆ విషయం. ఆ పిచ్చి కాస్త పోయింది జ్ఞానదాంత మహారాజ్ గారి వల్ల. ఆయన చెప్పేవారు, అమ్మా నువ్వు ఎన్ని పల్లెల్ని ఉద్ధరిస్తావమ్మా, వాళ్ళ కోసం వాళ్ళు ప్రేయర్ చేసుకుని భగవంతుని మార్గంలోకి వస్తే వాళ్ళకు వర్షాలు పడతాయి, వాళ్ళు ఉద్ధరణ జరుగుతారు అని చెప్పేవారు అనమాట స్వామి. అట్లా మెల్లగా చెప్పబట్టి ఇప్పుడు ఏమనుకుంటాను, సరే జ్ఞాన మార్గంలో వెళ్ళిపోదాం. మనకు నేను ఇన్ని సంవత్సరాలు ₹1 లేకుండా సేవ చేసుకుంటూ రాగలిగాను. ఎందుకు అంటే జ్ఞానం వల్ల మాత్రమే అనమాట. కాబట్టి
అన్నిటినీ మించిన జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని, భక్తిని ఇవ్వు తల్లి అని లక్ష్మీదేవితో కూడా అదే ప్రార్థన చేయొచ్చు. అన్నపూర్ణాదేవి అన్నా, లలితాదేవి అన్నా, అందరూ వాళ్ళందరూ కూడా ఒకే శక్తి యొక్క విభిన్న రూపాలన్నమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క అవసరం కోసం ఒకరిని అప్రోచ్ అవుతారు. కాబట్టి లలితా త్రిపుర సుందరి మెయిన్గా ఉంటారు. ఆమె యొక్క శక్తులందరినీ సరస్వతీదేవిగా, రాజశ్యామల, వారాహి, ఇలా చాలా రకాలుగా అమ్మ మనకి ఇచ్చారనమాట. అమ్మ మీరు ఏ అవసరమైతే వాళ్ళని. ఒకరు మొన్న మెసేజ్ పెట్టారు, ఏమండి మాకు కోర్టు కేసుల్లో చాలా ఇబ్బంది పడుతున్నామండి, మాకు ఏదైనా ఉపాసన మార్గం చెప్పండి. కోర్టు కేసుల్లో ఉండేవాళ్ళు వారాహిదేవిని ఉపాసించాలన్నమాట. దానికి పద్ధతి అంతా ఉంటుంది. ఇవన్నీ నేను ఎందుకు నేర్చుకోవాల్సి వచ్చింది? రామకృష్ణ మఠంని ఫాలో అవుతున్నప్పటికీ నేను ఎందుకు శ్రీ విద్యలోకి దిగాను అంటే ఈ పద్ధతులన్నీ చెప్తారనమాట వాళ్ళు. ఈ పద్ధతులే కదా సామాన్యులకి ఇష్టపడేది. వాళ్ళకి ఏదో సమస్య ఉంటేనే వాళ్ళు భగవంతుడి దగ్గరికి వస్తారు. ఇప్పుడు ఏం సమస్య లేకపోయినా సమస్య చేసేద్దామని రామకృష్ణ మఠంకి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. అట్లా అందరూ ఉండరు కదా. కాబట్టి ఇవన్నీ మార్గాలు తెలుసుకోవటానికి నన్ను భగవంతుడు ఆ మార్గంలోకి పంపించాడని అనుకుంటాను అనమాట. కొంతమందికి డౌట్ వస్తుంటుంది, ఎందుకు శ్రీ విద్య అవసరము, రామకృష్ణ మఠంలో మంత్రం తీసుకున్నారు కదా అని. తప్పులేదు. ఇప్పుడు రాముడు అనుకోండి, శ్రీరామచంద్రుడు వనవాసంలోకి వెళ్ళినప్పుడు ఎంతోమంది గురువుల్ని కలుస్తారు కదా. ఆ గురువులందరూ ఆయనకి ఎన్నో మంత్రాలు ఉపదేశిస్తారు కదా, తప్పులేదనమాట. కాబట్టి ఒకే గురువు ఉండాలి అనేది కూడా చాలా తప్పు భావం అని చెప్తారు. దాని గురించి మనం ఇంకోసారి డిస్కస్ చేసుకుందాం, సరేనా? ఇప్పటికే చాలా టైం అయినట్టు, అబ్బో టైం కూడా చాలా ఎక్కువైపోయింది, 12 దాటిపోయింది. సారీ, ఇంకా మిగతా ఒక 2-3 స్టెప్స్ ఉన్నాయి, అవి తర్వాత చెప్తాను. అమ్మ ఈరోజు ఇవన్నీ మీతో పంచుకోవాలని అనిపించింది. నేను పాటించేవి కొన్ని, ఇవన్నీ 50 నిమిషాల ఆడియో అయిపోయింది. ఇది పర్వాలేదు, ఎవరు అనుగ్రహం ఉన్నోళ్ళు వింటారు, సరేనా? సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. ఇప్పుడు మాట్లాడండి ఎవరైనా, నేను రికార్డింగ్ ఆఫ్ చేస్తాను.